అందరికీ నమస్తే. ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్న నిర్ణయం లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన నిర్ణయం బైక్ చలాన్, కార్ చలాన్ ఏదైనా కానీ పోలీస్ చలాన్ అది ఆటోలకు కావచ్చు, బైక్లకు కావచ్చు, కార్లకు కావచ్చు అవి అమౌంట్ డైరెక్ట్గా బ్యాంకులకు అనుసంధానం చేయాలి. కొత్త బైకులు అన్నారు. దాంతోపాటు కొత్తగా రిజిస్ట్రేషన్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బండి కొన్నాం అనుకో మనం ఏదైనా సరే ఆటో అయినా సరే అది రిజిస్ట్రేషన్ మారినప్పుడు దాన్ని బ్యాంకుకు అనుసంధానం చేయాలి. ఇంకా డైరెక్ట్గా మనం సిగ్నల్ జంప్ కాగానే అమౌంట్ రిడక్ట్ అయిపోవాలి. సేమ్ టోల్ గేట్ కాడ అయినట్టు. అంటే ఇంకా చలాన్లు అనేది టక 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 కట్ అయిపోవాలి. నువ్వు పార్కింగ్ చేసినావు రాంగ్ పార్కింగ్, పోలీస్ ఆయన వచ్చి ఫోటో కొట్టంగానే నీ అకౌంట్కి వెళ్ళి డెబిట్ అయిపోతుంది అమౌంట్. దానికి 100 ప్లస్ GST. హెల్మెట్ లేదు, ఫోటో కొట్టేసిండు, ఎంబడే కట్. అది చెయ్యాలి, చేద్దాం. ఇక అవి తగ్గించొద్దని కూడా చెప్పిండు. చలాన్స్ 50% చేస్తారని అందరూ అనుకుంటున్నారు. బట్ మేము చెయ్యకూడదు అని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసలు దీని మీద జనాలు ఏమంటున్నారు అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేది జనంలో మనం కూడా ఎఫెక్టే, మనం కూడా బాధితులమే అవుతాము. బట్ అందరితో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ ఏంది, ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో. చలో ఫాలో. డైరెక్ట్ చలాన్ బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అన్నారు కదా, దాని మీద మీది ట్రావెల్స్ కాబట్టి మీరే ఎక్కువ ఎఫెక్టెడ్ ఉంటారు కదా. ఇంకా అదైతే అన్యాయమే అన్న. డైరెక్ట్ కటింగ్ అయితే అలా అన్యాయమే కాదు. అదైతే లెక్క ప్రకారం అది పద్ధతి కాదు అది. ఎందుకంటే డైరెక్ట్ అల్లకని కాకుండా కొంతమంది ఉంటాయి, కొంతమంది ఉండయి. అమౌంట్ కొందరు గరీబ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు తీసుకెళ్తారు వెహికల్స్. ఆ టైంలోనే నువ్వు చాలా నా అకౌంట్లో కంచి అంటే ఎట్లుంటుంది చెప్పు పద్ధతి. ఇదైతే రూల్స్ ప్రకారం అయితే పద్ధతి కాదు అది. మామూలుగా ఇప్పుడు ఎట్లున్నది అట్లనే ఉండాలి. ఇప్పుడు చాలా ఎట్లున్నది అట్లున్నాయి. కానీ ఇంకా చాలా తగ్గిస్తారేమో అనుకుంటే రోజు రోజు పెరుగుతూనే ఉన్నది చాలా తప్ప పెద్దగా ఏం లేదు. ఎట్లా పడితే అయినా మీరు ట్రావెల్స్ ఎక్కడెక్కడ తిప్పుతారు కార్లు? మాది మొత్తం తిరుగుతుంది ఆల్రౌండ్. బాగానే పడతాయి చలాన్ మీకు? చాలా మళ్ళీ 1035 పడతాయి స్పీడ్. 70 60 1035 పడతాయి. కానీ 60 70లో కూడా పడతాయి 1035. మరి ఆడు పట్టుకున్నాడు అంటే వాడు ఏం చేస్తాడు, ఆడు కట్టేదాకా వదిలేరు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళది. సరే ఒక్క చాలాన్ ఉన్నాక కూడా సరే ఒకటే ఉంది కానీ నెక్స్ట్ టైం చూసుకో బాబు కట్టేసా అని చెప్పి వార్నింగ్ కూడా ఇయ్యారు. డైరెక్ట్ ఇప్పుడు కడితేనే బండి రిలీజ్ చేద్దాం లేదా సీజ్ చేద్దాం మరి. అది కూడా పద్ధతి కాదు యాక్చువల్లీ. ఒక చాలాన్ ఉంటే వదిలేసేయాలి యాక్చువల్లీ. ఒకటి వచ్చేదానికి అది మొత్తం కట్టేదాకా వదిలేరాలి. ఎట్లాంటి ఛాలెంజ్ పడతాయన్నా మామూలుగా మీ ట్రావెల్స్ కార్కి? స్పీడ్ 70 80 స్పీడ్ అది ఉండే బండి కూడా 70 80 లాకే ఉంటాయి మాకు. ఆ 80లో కూడా స్పీడ్ లాక్ కదా 100 పోయిందని చెప్పి 1035 ఇస్తాడు. రాంగ్ చలాన్ కూడా పడతాయా? రాంగ్ చాలం కూడా పడతాయి కదా. అంటే ఫోటో కొట్టంగానే నీ బ్యాంకులకి వెళ్ళి వద్దు అంటారు. ఏం చెప్తారు గవర్నమెంట్కి మీరు? అది తప్పు నిర్ణయం కదండి. చాలా తప్పు నిర్ణయం. అకౌంట్లోకి వెళ్ళి దొంగలు దోసుకోవడం చాలా తప్పని. ఎందుకు మీరు రూల్స్ క్రాస్ చేసారు కాబట్టి కట్ అవుతాయి అంటారు? మేము కట్టుకుంటున్నాం కదా, పాత రూల్స్ ప్రకారం కట్టుకుంటున్నాం కదా. ఆ రూల్స్ ప్రకారం అదే పాత రూల్సే మంచి పద్ధతి ఉంది. అది ఎప్పుడు బ్యాంకుల్లో పైసలు ఉంటాయా మరి అట్లా కట్టడానికి? అవి ఉండయి. అందరూ ఉన్నోళ్ళు ఉండరు కదండి. బ్యాంకులో డబ్బులు ఉండాలని జీరో బ్యాలెన్స్ కూడా ఉంటాయి. అలాంటి టైంలో ఏం చేస్తారు, వేసినప్పుడు మళ్ళీ కట్ అవుతుంది. ఏం చలాన్లు పడతాయన్నా మీకు? బండి నడుపుతారా లేకపోతే ఏమైనా కారు ఉన్నాయా? ఏం చలాన్లు కడుతుంటారు? నేను 2 వీలరే ఉన్నాయి, 2 వీలర్లు ఉన్నాయి. 2 వీలర్లకే మన ఛానల్ ఉంటాయి. ఎప్పటికప్పుడు అట్లా కూడా పోలీసు వాళ్ళు మా అకౌంట్లోకి వెళ్ళి ఫోన్పే ద్వారా కానీ అట్లా కూడా వసూలు చేస్తూనే ఉన్నారు కదా. అట్లా కూడా కడుతూనే ఉన్నాం. కరెక్ట్ చలాన్లే పడతాయన్నా అప్పుడు రాంగ్ చలాన్లు కూడా పడుతుంటాయా? అంటే ఇప్పటి వరకు అయితే కరెక్టే పడుతున్నాయి. ఓసారి రాంగ్ అంటే ఇక మాకు పోలీసు వాళ్ళు ఇట్లా పోతుంటే ఈ మార్క్ అవతలంగా పోతుంటే కూడా మార్క్ ఇవతల పెట్టి నిలబెట్టి ఇక్కడే పక్క దగ్గర పోలీసు వాళ్ళు నిలబెట్టి మరి ఇట్లా పోతుంటే నిలబెట్టి మరి ఫోటో కొట్టి ఛానల్ వేసిన రోజులు ఉన్నాయి నాకు. చలాన్లు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి కట్ అయిపోతాయి. ఆ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మీరు కూడా 2 వీలరో కారో అన్నీ ఉంటాయి కదా, ఏం చెప్తారు? అది చాలా తప్పు. అది ఎట్లా అంటే ఇప్పుడు కష్టపడి రూపాయి కష్టపడి ఎక్కువ పెట్టినాయి ఆడవిళ్ళ పెళ్ళికి అవి ఉంటాయి. ఇది అంటే అప్పుడు అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏదైనా ఎమర్జెన్సీ పెట్టుకున్న డబ్బులు కట్ అవుతాయండి. కట్ అవుతాయి. అవి ఇట్లా ఇట్లా చేసినందుకు సైబర్ నేరగాళ్ళు కూడా వాళ్ళు హుషారైపోతారు కారా. అంటే అవుతారా కారా? అవుతారు కదా. వీళ్ళు కష్టపడిన పైసలు సైబర్ వాళ్ళకు కూడా ఒక ఛాన్స్, ఇక వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా కదా. ఇప్పుడు ఎట్లయితే ముందుగా సిస్టమ్ ఎట్లుందో అట్లనే ఉండేది. అంటే ముందుగా అంటే ఇప్పుడు చాలా ఉన్నది. ఒక 1 ఇయర్ తర్వాత డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్ తీసుకోమని చెప్పు. డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు కదా, డిస్కౌంట్ ఇచ్చేదే లేదన్నారు. అది డిస్కౌంట్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఇట్లా చెప్పు. అంటే డిస్కౌంట్ ఇస్తేనే అది మంచిది కదా.
అంటే డిస్కౌంట్ ఇస్తారు కదా అని చెప్పి ఎవరు చలాన్లు కడతలేరు కాబట్టి మేము డిస్కౌంట్లు ఇవ్వము అంటున్నారు. అది డిస్కౌంట్ ఇస్తేనే వాళ్ళు రూపాయికి అంటే కష్టపడిన పైసలు బ్యాంక్లో పెట్టుకుంటారు. పెట్టుకొని అవి అది కట్ అయితే అంటే చాలా మటుకు అది అంటే అది అన్యాయం చాలా. కానీ రూల్స్ తప్పుతున్నారు కదా ఏమన్నా బాధ, రూల్స్ తప్పుతున్నారు, స్పీడు, నో పార్కింగ్ ఇవన్నీ చేస్తున్నారని. అది ఎట్లా ట్రాఫిక్ వాళ్ళు ఆడ ముంగట సిగ్నల్ కాడ ఉండాలి. ఉంటే భయపడతారు. ఉమ్. ఏ ట్రాఫిక్ కూడా ఉండరు ఆడ ఉంటలేరా? ఉన్నారా? ఉమ్. మీరు నా బండ మీద కూర్చోండి. ఆ. ఏ ట్రాఫిక్ వల్ల సిగ్నల్ మీద ఉన్నారా? ఉమ్. లేరు కదా. ఉమ్. అవి ఉంటేనే వాళ్ళు భయపడతారు. ఉమ్. ప్రతి సిగ్నల్ తన ఒకరు ఉండాలి, ఇద్దరు ఉండాలి. వాళ్ళు ఎక్కడో ఉండి అది ఎందుకు ఉండలేరు? మామూలుగా ట్రాఫిక్ వాళ్ళ డ్యూటీ అదే కదా. ఉండాలి కదా. వాళ్ళు ఉంటే ఏంటంటే ట్రాఫిక్ కాడ కంపల్సరీ లైన్ గీసిన కాడ ఉండాలి. ఉమ్. వాళ్ళు ఉంటేనే వాళ్ళకి జర భయపడతారు. ఉమ్. ఎవరు లేకుంటే వాళ్ళ ఇష్టం రాజ్యం. ఉమ్. అది చాలా అన్యాయం ఇది. అంటే ఇది గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ఇది ఆలోచించి ఏదైనా చేయాలి. చెప్తావు కదా చలాన్లు డైరెక్ట్ నువ్వు ఇంకా పోలీసులు ఆపి కట్టించుకోడు కాదు, బ్యాంకులకి వెళ్ళి కట్ చేస్తామని ఏం చెప్తావు గవర్నమెంట్కు? అట్లా బ్యాంకులో కట్టించుకోవద్దు కదా. మన పర్మిషన్ తీసుకోవాలి, మన ఉండాలి కదా. మన అకౌంట్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఎట్లా కట్ చేస్తారు? అటాచ్ చేస్తారంట బ్యాంకులు, అవి రెండు కలుపుతారంట. అంటే తప్పు కదా అది నిర్ణయం. ఆ? ఆ నిర్ణయం తప్పు కదా. ఉమ్. మన దగ్గర ఉండే ఒకసారి లేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కట్ చేస్తారు, లేనికి మైనస్ పడుతుంది బ్యాంకు. మైనస్ పడితే వాడు ఛార్జ్ చేస్తారు, ఇక్కడ ఛార్జెస్, ఇద్దరు ఛార్జెస్ చేస్తారు కదా. రెండు ఛార్జీలు బొక్క. రెండు అంతే కదా. ఉమ్. వాడు బ్యాంకు కట్టుకోవాలి, ఇటు ఈయన కట్టుకోవాలి, ఇద్దరు కట్టుకోవాలి. ఉమ్. వాళ్ళకి ఏం నష్టం లేదు, బండి వరకు నష్టం. వాడు బండి నడిపినా అవుతా. ఉమ్. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, బండి పెట్రోల్ రేట్ పెరిగిపోయింది, బండి రేట్ పెరిగిపోయింది. ఉమ్. మనిషి బతకడమే కష్టం, ఉమ్. ఇంకా బండి నడిపాలని ఇంకా కష్టం. ఉమ్. అవునా కదా. ఏం చెప్తారు గవర్నమెంట్ వద్దంటారా? వద్దని అట్లా ఛాలెంజ్ డైరెక్ట్ పెట్టుకోవద్దు. కావాలంటే బండి పట్టుకోవాలి, బండి పట్టుకొని డైరెక్ట్ ఛాలెంజ్ కట్టించుకోవాలి. బ్యాంక్కి అకౌంట్కి లింక్ పెట్టుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ బైకులు, కార్లు, ఆటోలు డైరెక్ట్ ఈ చలాన్స్ మొత్తం బ్యాంకులకి వెళ్ళి కట్ అయిపోతాయి, అనుసంధానం చేయండి అని పోలీసు వాళ్ళకి చెప్పిండు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అన్నీ ఇప్పుడు పాట్ హోల్స్ కానీ అవన్నీ క్లియర్గా ఉండాలి. ట్రాఫిక్ చూస్తుంటే మాత్రం దాంట్లో ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ ఇది చేయడం ఏమీ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. సో అట్లా ఆటోమేటిక్గా అంతా వెస్టర్న్ కల్చర్లో అంటే అక్కడ అన్ని సర్వీసెస్ సిస్టమ్స్ అట్లుంటాయి కాబట్టి బాగుంటుంది, కానీ ఇక్కడ అంత ఫీజిబుల్ ఉండదేమో అని. సో వెస్టర్న్ అక్కడ చూసి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. అని అట్లా అది చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. అక్కడంటే రోడ్స్ కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ బాగుంటాయి. సో మన ఇండియాలో అట్లా వర్కౌట్ కాదేమో మన అనిపిస్తుంది. హైదరాబాద్లో వర్కౌట్ అవుతుందా? ఐ మీన్ హైదరాబాద్లో కూడా అనేది ఇంకా ఉమ్. చేయాలంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా చేసినాకనే ఇవి చేస్తే ఏం బాగుంటుంది. చేయాలి? ఏం చేసినా చేయాలి? అంటే ట్రాఫిక్ కానీ ఇప్పుడు మొత్తం రోడ్స్ మంచిగా ఉండడము, అవన్నీ మంచిగా ఉంటే ఉన్న తర్వాత అట్లాంటి స్టెప్ ఏమైనా తీసుకోవాలని అనిపిస్తుంది. బైకులకు చలాన్లు, మీరు బైక్ నడుపుతారు కదా, ఇంకా ఆటోలు, కార్లు అవంతా ఉంది, డైరెక్ట్ బ్యాంకులకి వెళ్ళి కట్ అయిపోవాలి, అదంతా లింకప్ చేస్తాం, సింక్రోనైజ్ చేస్తాం అది అని అన్నారు. ఏం చెప్తారు మీరు గవర్నమెంట్కి? అట్లా చేస్తే ఎట్లా సార్? అట్లా కరెక్ట్ కాదు కదా. ఎందుకు కరెక్ట్ కాదు? మేము సంపాదించింది వాళ్ళు తీసుకున్నట్టుంది కదా. మనం ఏదో చేసి డ్యూటీ చేస్తాం, ఒక్కొక్కళ్ళు డైలీ వేజెస్ లేబర్స్ కూడా ఉంటారు కదా. అట్లా అని ఏదో కష్టపడి సంపాదించుకుని డైరెక్ట్ అకౌంట్ నుండి కట్ అవుతారంటే ఇట్లా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. రూల్స్ తప్పుతున్నది మీరే కదా అంటారు. రూల్స్ అంటే ఉంటాయి కరెక్టే, చెప్పేది కూడా రూల్స్ పాటించాలి కరెక్టే, కానీ ఉమ్. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు యూటర్న్లు పెట్టిరు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. యూటర్న్స్ దూరం అవుతున్నాయి. మామూలు ఇక్కడ వెళ్ళాల్సింది ముందుకు వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఏమో యూటర్న్ చేయాలి. అవునా? ట్రాఫిక్ రూల్స్ తప్పనికే యూటర్న్స్కి ఏంటి సంబంధం? ఇక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు మళ్ళీ అక్కడ పోవడం ఎందుకని కొంతమంది ఏంటంటే షార్ట్ కట్ తీసుకుంటున్నారు, రాంగ్ రూట్ పోతున్నారు, అది ఫైన్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బండి పట్టుకొని కట్టేదాకా వదలమని వాళ్ళు అంటారు. అట్లా ఇప్పుడు అట్లాంటిది వద్దు, ఇంకా పోలీసులు పట్టుకోడు వదలడం ఇట్లా వద్దు, డైరెక్ట్ బ్యాంకులకి కట్ చేస్తే లొల్లి లేదు కదా అనేది గవర్నమెంట్ ప్లాన్. అంటే ఒక టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఇప్పుడు డైలీ వెళ్ళి ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దుంతా చేసినా 1000 రూపాయలు సంపాదిస్తుండొచ్చు. ఆమె చాలా ఒక 500 పడితే ఎట్లా? 500 ఇంటికి పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఏం చెప్తారు గవర్నమెంట్కి? కేసీఆర్ ఉంటేనే బాగుంటాడు, అందరికి తెలిసిందే కదా దాని గురించి. ఎందుకు కేసీఆర్ రేవంత్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్తో పోలుస్తున్నావు? కేసీఆర్ ఉంటే అన్నీ చూస్తాడు, అన్నీ చేస్తాడు. అట్లా నచ్చలేదా? ఇప్పుడు చలాన్లు బ్యాంకులకి కట్టు కావడం నచ్చలేదా? నచ్చలే. మళ్ళీ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పింది కదా ఇంతకుముందు పర్సన్. సో అట్లా అని చలాన్లు డైరెక్ట్ బ్యాంకులకి వెళ్ళి కట్ చేస్తాము, లింక్ చేసి బ్యాంకుకు ఈ బైకులు, ఆటోలు, కార్లు అన్ని డైరెక్ట్ కట్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. మీరేమంటారు? అది బెస్ట్ పని. కట్టుడు పోకడ రాకడ ఎందుకు? ఛాలెంజ్ ఎప్పుడు పడితే ఎప్పుడు కట్ అవుతుంది. అకౌంట్లో బ్యాలెన్స్ లేకుంటే మైనస్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు బ్యాలెన్స్ వేస్తే అప్పుడే కట్ అయిపోతుందా?
అదే బెస్ట్. కానీ ఏమైనా ఎమర్జెన్సీ పైసలు పెట్టుకుంటారు. ఎమర్జెన్సీ పెట్టుకో ప్రాబ్లం. ఈ బిల్ పోయి కట్టిందేనా ఏమంటుంటాను. ఉమ్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు ఒక 500 1000 రూపాయలు అవసరం లేని వేయమని చెప్పినావు అనుకో, నీవు వేసినావు అనుకో, ఆ పోయేటాలకి అప్పుడే ఒక సెకండ్లో కట్ అయిపోతాయి ఏదైనా. అట్లా మంచిగా ఉండదు, నాకైతే పసంద్ లేదు. ఏం పని చేస్తారన్న మీరు? నేను మెట్రోలో చేస్తున్నా. మెట్రోలో చేస్తారా? ఉమ్. ఏం చెప్తారన్నా గవర్నమెంట్కు? అది రాంగ్. అది మా మా అకౌంట్ నుంచి ఎట్లా డైరెక్ట్గా కట్ చేస్తారు? అది వేస్ట్ పని. అది ఇట్లా పట్టుకుని చేస్తే అది వేరేది మాట, కానీ ఇది డైరెక్ట్గా కట్ అయితే మాకు కూడా లాసే కదా. మా అకౌంట్ డబ్బులు ఉంటుందా లేదా ఎవరికి తెలుసు? పడుతుంటాయన్నా ఆటోలోకి బాగానే పడతాయి చలాన్లు. చాలాన్లు అవుతూనే ఉంటాయి కదా. ఫోన్లు పట్టుకొని పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇచ్చేసి ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు కదా అన్న. సిగ్నల్ దగ్గర ఉండరు, సిగ్నల్ లాగా ఉండరు, సిగ్నల్ చూడరు. కానీ ఫోన్ ఫోటోలు అయితే చాలా ఉంది. ఫోన్లో తీసుకేది ఫోన్ పట్టుకోవాలి, ఫోటోలు తీయాలి. ఒకటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అదే బాధ అయిపోయింది, ఖాళీ ఫోటోలు తీయాలి, వేరేది ఏం లేదు. తక్కువ కూడా ఏం చేస్తారు? నెలకు చలాన్ మీరు చెప్పాలేమన్నా? ఎట్లా యావరేజ్ ఆటో డ్రైవర్లు ఎట్లా కడతారు? ఆటో వాళ్ళు ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు అయిపోతుంది అన్న. సిగ్నల్ జంప్ చేస్తే 1000 రూపాయలు చాలా ఇస్తున్నారు. 1000 రూపాయలు అంటే ఒక ఆటో వాడు మొత్తం నెల నడిపించి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు 300 బండి కిరాయా ఉంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీ బ్యాంకులో అమౌంట్ ఉంటుందా ఒకవేళ అట్లా చేసి కట్ చేస్తే? ఇప్పుడు ఊబర్లో ర్యాపిడోలో నడిపిస్తున్నాం, దాంట్లో క్యాష్ ఇస్తలేరు ప్యాసింజర్ కూడా, డైరెక్ట్గా ఏదో ఫోన్పేలో ఇస్తున్నారు. అది వేస్తే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? కిరాయి ఎక్కడి నుంచి కట్టాలి? ఇంటి ఎట్లా నడిపించాలి? ఇంకా మన గ్యాస్ ఎక్కడి నుంచి వేయాలి? వేస్ట్ పని అది. మన కిరాయి కట్టుకోలేము కదా అన్న దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఉంటాయి మావి మొత్తం అదే ఈ ర్యాపిడో అవి కదా. మళ్ళీ ఈ కట్ అయిపోతే మాకు మళ్ళీ ఆటో గుంజుకుంటారు ఆయన కిరాయి కట్టకుంటే. డైలీ ఎంత ఎంత ఉంటుంది అన్న మీకు? రన్నింగ్ ఎంత ఉంటుంది? ఎంత సంపాదిస్తారు అన్ని ఖర్చులు? మేము 1000 రూపాయల దాకా చేస్తామండి. 300 దీనికి పోతాయి, గ్యాస్కి 300 పోతాయి, 400-500 మిగుతాయి. అప్పుడు బాగా మిగులుతుండే. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసేసారు, కొత్త ఆటోలు ఫ్రీగా ఇచ్చేసారు. ఇప్పుడు మాకు బిజినెసే లేదు మాకు. ఇప్పుడు మీరు ఆటో కిరాయి తెచ్చుకుంటారు కదా అన్న, కిరాయి తెచ్చుకున్నాక దాని చలాన్ పడుతుంది కదా, అది ఓనర్ కట్టుకుంటాడా కిరాయి మనమే కట్టాలి? మేము తోలుతున్నాం కదా, మేమే కట్టుకోవాలి. మేము క్లియర్ చేసి ఇవ్వాలి. మళ్ళీ ఆయన కూడా క్లియర్ చేస్తాడు కదా మనకు, మేము కూడా క్లియర్ చేయాలి. మళ్ళీ ఆటో ఇవ్వడు అంతేనా? నాకు సిగ్నల్ జంప్కి 1000 రూపాయలు వేసాడు. ఏ పద్ధతి ప్రకారం వేసాడు? మళ్ళీ చెల్లపల్లి కాడ సిగ్నల్ జంప్ ఎందుకు ఇచ్చిరని అడుగుతారు. అందరు వెళ్ళిపోతున్నాం, ఫ్రీ ఉన్నది, ఎవరు లేరు, జనం ఎవరు లేరు. అందరు వెళ్ళిపోతే నేను ఒక్కరిని మురుకునిలాగా నిలబడలేము కదా. అందరిలాగా నేను గొర్రెలాగా నేను కూడా వెళ్ళిపోయాను. నీకు 1000 రూపాయలు పడ్డది? 1000 రూపాయలు పడ్డది చాలా. अपने अकाउंट में पैसा रहता नहीं रहता वो अपने को मालूम। अब आगे वाला ऑटो चला रहा उन्हें पेमेंट डालता, किराया देना उन्हें शाम में सब उसमें से देना, तो उसमें से डायरेक्ट चालन कट कर लिए उन्होंने। सिग्नल तोड़ा होगा उन्होंने, नहीं तोड़ा नहीं, चालन मारे आप रोक के वहीं स्पॉट पे आप चालन मार के पैसे ले लो, नको लो नहीं। अकाउंट में से डायरेक्ट काटे, बोलो शाम के लोगों ने मेहनत करे बाद पैसे ना बोल के घर को आ जाते हैं। आगे बात अकाउंट में चेक करे तो पैसे नहीं है तो किराया कहाँ से देंगे, उसका घर कैसा चलेंगे आदमी? क्या बोल रहे गवर्नमेंट? वो चालन का पैसे नहीं भर रहे, नहीं दे रहे गवर्नमेंट को। साहब गाड़ी रोको, आप स्पॉट पे चालन लो। पहले कैसा लेते थे आप? गाड़ी स्पॉट पे रोकते थे, पकड़ते थे, चालन लेते थे, वैसा चालन करो। ये कैमरे का निकाल ही दो, आप फोटो मार दे रहे आप। कौन सा सिचुएशन पे आप 2 व्हीलर ऑटो कुछ भी ट्रैफिक उड़ जाते? कोई भी गाड़ी रो, पहले कैसा रहा? गाड़ी जगह पे रोकते थे, अपने को चालन बनो बोलते थे, गाड़ी रोक लेते थे। आदमी पैसे नहीं रहे तो गाड़ी देके जाता था, आके पैसे देके गाड़ी लेके जाता था। సేమ్ వైసీ రూల్స్ కరో, ఓ అచ్చా హై. డైరెక్ట్ బ్యాంకులంగా కట్ చేయాలంటే అది ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, నా బండి ఉంది, ఈ పర్సన్ తీసుకొని వెళ్ళాడు, నేను హెల్మెట్ పెట్టుకుంటాను, అన్నీ చేస్తాను. ఈ పర్సన్ ఏదో అలా హెల్మెట్ పెట్టుకోడు, లేకపోతే రాంగ్ రూట్లో పోతాడు, అర్జెంటుగా ఏదో పని ఉండా పోతుంటాం, అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అప్పుడు నా అకౌంట్లో కట్ అవుతుంది అంటే దానికి మనం బాధ్యత వహించలేము కదా, అదే అంటున్నాను. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరట. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అట్ ది సేమ్ టైం మనకు రోడ్లు కూడా మంచిగా ఉన్నాయంటే మంచిగా లేవు కదా. రోడ్ల మీద మరి రోడ్డు బాగాలేనప్పుడు దానికి ఎవరికి వేయాలి మనం? గవర్నమెంట్. ఎట్లాంటి సందర్భాల్లో రూల్స్ మీరు క్రాస్ చేస్తుంటారు? మేమే ఎవరైనా జనం ఎక్కువైతే యూత్ షార్ట్ కట్ల మీద చూస్తూ ఉంటుంది. షార్ట్ కట్లో పోకుండా మంచిగా హెల్మెట్ పెట్టుకొని రోడ్ల మీద మంచిగా పోవాలని మనమైతే చెప్తాం.
ఏం ప్రాబ్లం బ్యాంకులకి వెళ్ళి కట్ అయిపోతే మీకు డైరెక్ట్ చలాన్ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఆపి పోలీస్ అయినా ఆపి వసూలు చేయకుండా అయిపోతుంది కదా. నేను అంటున్నది ఏంటంటే నేను చెప్పిన కదా ఇప్పుడు ఒక ఉదాహరణ, ఆ ఉదాహరణలకు వాళ్ళు ఏం చేస్తారు అంటున్నా. డైరెక్ట్ కట్ చేస్తే మంచిగా ఉంటుందంటే కొంచెం ప్రాబ్లమే సార్. అందరు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మనం రోజు పని చేసుకుంటేనే బతికేది కష్టం ఉంది. ఆయన ఇష్టం వచ్చినట్టు చలాన్ కొడతాడు. ఒక ఆయన పోలీస్ ఆయన ఆడ మధ్యన ఏమో కూర్చొని ఇట్లా ఫోటోలు దింపుతూ ఉంటాడు. అడగనికి అది ఇప్పుడు ఏదైనా అర్జెంట్ ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది, ముగ్గురు పోవాల్సి వస్తుంది, ట్రిపుల్ రైడింగ్ కొడతాడు, 1200 పడుతుంది. మన ప్రాబ్లం ఏముందో వాళ్ళకి తెలియదు కదా, ఆడ పక్కన కూర్చొని కొడతాడు. అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా చేసుకొని బతికేటోళ్ళు. ఉన్నదాన్ని దొబ్బడం కంటే ఇంకా ఎక్కువ దొబ్బడానికి ప్లాన్ ఉంది. ఎక్కువ దుబ్బడానికి దొబ్బడానికే ఇప్పుడు అకౌంట్ మీరు, నా అకౌంట్ మీ దగ్గర ఉంది, మీరు అనుసంధానం చేసినప్పుడు దాంట్లోంచి 1000 తీస్తున్నారా 2000 తీస్తున్నారా అనేది ఇది కాదు కదా. ఒక భరోసా అనేది అయితే ఉండదు కదా, నమ్మకం ఉండదు. గవర్నమెంట్ కరెక్ట్గా తీసుకొని ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ మనకైతే నమ్మకం ఉంటుంది కదా. అది పైసలు దుబ్బనికి అనేది మీ అభిప్రాయం. అంటే ఏమీ లేదు, మోసం, అంతకు మించి ఏమి లేదు. ఇప్పుడు నువ్వు చాలా నేర్చుకున్నావు, వాళ్ళకి ఇచ్చినావు, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్లను తయారు చేసినావు, పోలీసులను అంటే ఇంకా రోజు జాతీయ ఉత్తమ అవార్డు ఇవ్వచ్చు ఒక్కొక్కరికి. ఇదే పని అసలు ఏంటి. ఇప్పుడు నన్ను హెల్మెట్, నా బండి నిండా హెల్మెట్ ఉన్నాయి, నేను క్యాన్సర్ పేషెంట్ని, హెల్మెట్ పెట్టుకుంటే నాకు హెడ్ఏక్ వస్తుంది, ఎన్నోసార్లు చెప్పినా నేను. అయినా కూడా తీసుకో, ఏం బిక్కుంటా కోర్టు పోతాను పొద్దున. అవును సార్, నేను పేషెంట్ని, నా పెట్టుకోవడం నాకు బండ్ల మీద వెళ్తే ఎవరు ఇస్తారు డబ్బు, ఉంది కాబట్టి వినియోగించుకుంటున్నా. వెళ్ళి కట్ చేస్తాము చలాన్ లింకు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇది చాలాన్ అనేది ఒకవేళ మనం తప్పు చేస్తే చాలాన్ కట్టడంలో తప్పు లేదు, కానీ మీరు రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు. ప్రతి ప్లేస్లో అన్ని వెహికల్ వాహనదారులకు ఇబ్బందులే ఉన్నాయి. అవన్నీ ముందు మంచిగా చేసిన తర్వాత చాలాన్ కట్టమంటే అది వేరే. అవన్నీ రోడ్లు బాగాలేవు, ఫ్లైఓవర్లు బాగాలేవు, ఎక్కడ దొరికితే అక్కడ గుంటలు, ఇవన్నీ పెట్టుకొని రోడ్ ట్యాక్స్ చాలాన్లు ఇవన్నీ మంచిది కాదు. నీకు వాళ్లకు జీతాలు ఇచ్చే ఇది స్తోమత లేదు కాబట్టి ఇవి చాలాన్లతోటి వాళ్ళ జీతాలు, వాళ్ళ డిపార్ట్మెంట్ జీతాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు దృష్టి ప్రజల అభివృద్ధి మీద పెట్టండి. అభివృద్ధి మీద పెట్టి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసిందో వాళ్ళకి అవన్నీ ఇవ్వండి. పెన్షనర్లకు 4-5 నెలల నుంచి పెండింగ్ లేదు, పెన్షన్లు కొంతమందికి రావట్లేదు, ఎంతోమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. మీరు మంచి చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం మేము, అంతేగాని మీరు మంచి నిర్ణయం కాదా బ్యాంకులు కట్ చేస్తారు? ఇది బ్యాంకులో అసలు ఎవరు కట్ చేయలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎవరైనా పోయినారు అనుకోండి, ఇది కట్ కాదు. నేను ఆల్మోస్ట్ అందరు బయటలు మీరు చూసిన దాన్ని అందరూ నేను మాట్లాడించిన వాళ్ళు దాదాపు ఒక 10 నుంచి 15 మంది ఆటో డ్రైవర్ ఉన్నారు, యూత్ ఉన్నారు, షాప్ వాళ్ళతో, ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడించినాము, ఉత్త బైక్ మీద తిరిగే వాళ్ళను, అంటే ఆటోలు కాకుండా బైక్ వాళ్ళతో మాట్లాడించి చూసినాము, ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళతో చూపించినాము, అన్నీ చూపించినాము. ఫైనల్గా ఏమర్థమైంది, అది తప్పు. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, ఎమర్జెన్సీ ఉంటుంది. ఒక 500 రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకొని ఎవరితోనో గూగుల్ పే కొట్టించుకొని మనం హాస్పిటల్కి పోతాం. పోయే లోపల 4 చలాన్లు పడి పట్ట కట్ అయిపోయినాయి అనుకో, హాస్పిటల్కి పోయి కూడా లాభం లేదు. అప్పుడు పోయి మళ్ళీ ఇంటికి ఉత్తగా రావాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని గవర్నమెంట్కి అయితే ఒక ప్రజాభిప్రాయం. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.